గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను, కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెడతామండి అని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే ₹6 ఈ సంపాదన ఉన్నా మిగతా ₹6 బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6 తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ్య అవమానాలు ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఇక పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరో ఈ మీనరాశిలోకి వస్తారో ముందు చూద్దాం. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ మీనరాశిలోకి వస్తారు కాబట్టి మీనరాశిని చూసుకోండి. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ది, దు, షియం, జ, ధ, దే, దో, చ, చి ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మీనరాశి అవుతుంది. కాబట్టి చక్కగా మీనరాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 11గా కనపడుతోంది, వ్యయం 11, ఆదాయం 14గా కనపడుతోంది, వ్యయం 11గా కనపడుతుంది. అంటే ఆదాయం చాలా బాగుంది, కానీ ఖర్చు కూడా బాగానే ఉంది, సరిసమానంగా ఉంది, పెద్దగా మిగులు ఏం కనపట్టలేదు. ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఏ నడిషన్ ఉన్నా కూడా కష్టపడాలన్న తపన, సంపాదించాలన్న తపన, లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్న తపన, పొదుపు చేయాలన్న తపన బాగా పెరుగుతాయి. ఎలాగే శని బాగా కష్టపడతారు కాబట్టి కష్టంతో పాటు వారి ఫలితాన్ని కూడా ఇస్తున్నాడు. అంటే ఆదాయాన్ని కూడా పెంచుతాడని చెప్పొచ్చు గతంతో పోల్చుకున్నట్లయితే. రావలసిన మొండి బకాయిలు వసూలు అవడం లాంటివి కూడా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక రాజపూజ్యం 7గా కనపడుతోంది, అవమానం ఏమో 2గా కనపడుతుంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నారు, లేదా అవమానించేవారు తక్కువగా ఉన్నారు, లేదా మీకు శత్రువులు తగ్గుతున్నారు. అంటే మీరంటే ఇష్టపడేవారు, ప్రేమించేవాళ్ళు, లేదా మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించేవాళ్ళు పెరుగుతూ ఉంటే మీకు ఇబ్బంది పెట్టేవాళ్ళు తగ్గుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మీకు ప్రజా ఆదరణ బాగా పెరిగిపోతుందని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా చతుర్థ స్థానంలో ఉంటాడు, జూన్ 2వ తారీఖు నుంచి పంచమ స్థానంలో ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా జన్మల్లో సంచారం చేస్తున్నాడు, జన్మ శని ఇబ్బంది పెడతాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా జన్మ సప్తమ స్థానంలో ఉంటారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ద్వితీయ అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక కొంచెం కష్టే ఫలి అన్నట్టు ఉంది. అంటే సులువుగా ఏ పని జరగటం లేదు, బాగా కష్టంగా మాత్రం ప్రతి పని జరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం చేకూరాలన్న తపన, అలాగే ప్రతి పని పూర్తయ్యేదాకా కూడా ప్రత్యేక శ్రద్ధతో పని పూర్తి చేయడం చేస్తారని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఏ పని చేసినా సరే ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉంటాయి కాబట్టి ఓర్పు సహనంతో ప్రయత్నం చేయాలి. మీకు ఈ సంవత్సరం దైవబలము, గ్రహబలము చాలా కావాలి. ఎవరిని నమ్మకండి, అప్పులు అరువులు ఎవరికి కూడా ఇవ్వకండి, షూరిటీ సంతకాలు పెట్టకండి, గొడవల్లో తలదోచకండి, కోర్టు కేసులకు దూరంగా ఉండండి, కుటుంబంలో వివాదాలకి, ఆస్తి వివాదాలకి కొంచెం జాగ్రత్త పడండి. ఈ సంవత్సరం ఏంటంటే కనుక ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే ప్రమాదాలు, ఉద్యోగం మారదామనేటటువంటి సమయంలో గ్యాప్, కొన్ని 2-3 నెలల గ్యాప్లు వచ్చే అవకాశాలు, మళ్ళీ సరైన ఉద్యోగం రాక ఈతి బాధలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా సామరస్యంగా ఉద్యోగాలు చేసుకోండి. పెద్దగా మారడాలు మంచిది కాదు, లేదా ఉద్యోగాలు మారడానికి సంబంధించిన మానేయడానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే కష్టంగా ఉన్నా సరే ఉద్యోగాలు చేసుకునే ప్రయత్నం చేయండి, ఇబ్బందులు పడతారు. సరైన ఇంక్రిమెంట్ లేకపోవడం, ప్రమోషన్ లేకపోవడం, లేదా అనుకున్నంత గ్రోత్ లేకపోవడం కనపడుతోంది కెరీర్ పరంగా. అలాగే ఉద్యోగస్తులందరికీ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏదో రకంగా మిమ్మల్ని డిబార్ చేయడం కానీ, లేదా ఎవరో ఒకరు మిమ్మల్ని సమస్యలు ఇరికించడం కానీ, లేదా మీకు ఉండేటటువంటి ఉద్యోగాలు భంగం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుండము, సరైనటువంటి అంటే బదిలీల సమయంలో కూడా, ట్రాన్స్ఫర్ల సమయంలో కూడా సరైన ట్రాన్స్ఫర్ అవ్వకపోవడము, లేదా అనవసరమైన ప్రదేశాలకు వెళ్ళవలసి రావడము, దీనివల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి.
నిరుద్యోగులందరికీ కూడా కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సులువుగా ఈ సంవత్సరం ఉద్యోగాలు రావటం లేదు. కష్టపడాలి. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు పోయే అవకాశాలు, సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడే అవకాశాలు, కొన్ని ఉద్యోగాలు వచ్చినా చేయలేకపోవడాలు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటే సరైన ఆదాయం లేకపోవడాలు, వాటిల్లో కూడా నిలకడ లేకపోవడాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం విద్యార్థులు కూడా ఆటుపోటులు, మెంటల్ టెన్షన్లు, చదువు గుర్తుండకపోవడము, మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవ్వడము చదువు పట్ల, కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాలు బాగోకపోవడాలు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడాలు, నిద్ర పట్టకపోవడాలు, ఇలా అనేక రకాల రుగ్మతల కారణంగాను ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ముందుగానే ప్రిపరేషన్ చేసుకోవడము, అలాగే కాలేజీలో చెప్పిన దాన్ని ప్రతిదాన్ని శ్రద్ధగా వినడము, పరీక్షలు రాసే టైంలో కొంచెం టెన్షన్ లేకుండా పరీక్షలు రాసినట్లయితే బాగుంటుంది. ఈ సంవత్సరం ఉత్తీర్ణత బాగానే ఉంటుంది, కానీ మీరు అనుకున్న మార్కులు వచ్చేలా కనపడలేదు కాబట్టి ఎక్కువ కష్టపడాలి. అలాగే చెడు స్నేహితులకి, వ్యసనాలకి, సెల్ ఫోన్ గేమ్లకి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండాలి విద్యార్థులు. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరూ కూడా ఒడిదుడుకులతో కూడుకున్న వ్యాపార లాభాలే ఉన్నాయి. అంటే ఇదివరకుట్లాగా సులువుగా వ్యాపారాలు సాగవు. కష్టంగా లేదా బాగా తాపత్రయపడాలి వ్యాపారం కోసం. ప్రత్యర్థులు బాగా ఇబ్బంది పడతారు. తోటి వ్యాపారస్తులు పోటీకి వస్తారు. లేదా అనేక రకాల వ్యాపారాల్లో మీరు అనుకున్న నిర్ణయాలు కానీ, మీరు చేసే వ్యాపారాలు కానీ సరిగ్గా లేకపోవడము, లేదా పోటీ పెరగడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ ఆచితూచి వ్యాపారాల్లో జాగ్రత్తగా నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆన్లైన్ పరంగా అంటే కనుక మార్కెటింగ్ అంతా కూడా ఆన్లైన్, సోషల్ మీడియాల ద్వారా మార్కెటింగ్ చేసుకునే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభాలు ఉన్నాయి. కాబట్టి మార్కెటింగ్ ఆ రకంగా చేసుకోండి. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. ఒక పంట లాభము, ఒక పంట నష్టంగా కనపడుతోంది. ఏదేమైనా చీడ పురుగులు కానీ, లేదా సరైనటువంటి సమయంలో మందులు కొట్టుకోకపోవడం వల్ల కానీ, లేదా మార్కెటింగ్ సరైనటువంటి లాభాలు రాకపోవడం వల్ల కానీ కొంచెం వ్యవసాయపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే తోటి వ్యవసాయదారులతో సమస్యలు, చిక్కులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కళాకారులకి అనుకోని వివాదాలు ఇరుక్కోవడం, గాసిప్స్ పెరిగిపోవడం, మీ మీద నిందారోపణ పెరగడంతో పాటుగా అవమానానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. లేదా సినిమాలు కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్ కానీ, లేదా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఉండే కళాకారులందరికీ కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. అనుకున్నంత గుర్తింపు కనపడటం లేదు. స్వల్పంగా ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో సమస్యలు, ప్రజా వ్యతిరేకత, అనుకున్న పనులు జాప్యం జరుగుతుండడము, లేదా ఎలక్షన్స్లో పాల్గొనే వారికి త్రుటిలో మీ యొక్క పదవులు కోల్పోయే అవకాశాలు, నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆశాభంగము కనపడుతోంది. రాజకీయ నాయకులందరూ కూడా ప్రత్యర్థుల యొక్క బెడద బాగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఈ సంవత్సరం. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకోని చికాకులు, చిన్న చిన్న మనస్పర్ధలు, ఇద్దరి మధ్య ఎవరో ఒకళ్ళు వచ్చి మధ్యలో మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేయడము, కుటుంబ కలహాలు ఇవన్నీ కనపడుతున్నాయి. బాధ్యతలు పెరగడంతో పాటుగా పిల్లల వల్ల కూడా సమస్యలు భార్యాభర్తలకు ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త, ఆచితూచి వ్యవహరించాలి. ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా చిన్న గొడవలే పెద్దవై విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు చిన్న గొడవలు కూడా పెట్టుకోవడానికి మంచిది కాదు. లేదా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కారం చేసుకోవడం మంచిది. మధ్యవర్తులను నమ్మకండి. అలాగే ప్రేమికుల మధ్య కూడా వివాదాలు, బ్రేకప్స్, లేదా మళ్ళీ విడిపోయి మళ్ళీ కలవడాలు, తప్పుడు ప్రదేశాల్లో కలవడాల వల్ల ఎవరో ఒకరికి దొరికిపోవడాలు, లేదా ఇంట్లో పెద్దలు మీ ప్రేమకు అంగీకరించకపోవడాలు, ప్రేమ వివాహాలకి జాప్యము కనపడుతుంది. కాబట్టి ప్రేమికులు కూడా ఓర్పు, సహనంతో వ్యవహరించడం మంచిది. అలాగే ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుమానపు ఆలోచనలు తగ్గించుకోండి. అలాగే ఎక్కువగా అతిగా మాట్లాడుకుని చాటింగులు చేసుకుని బయట కలవడాలు చేయకండి, మంచిది కాదు. ఈ సంవత్సరం వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదురుతున్నాయి. లేదా కొన్ని సంబంధాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళడం కానీ, ఇష్టమైన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఏదో ఒక కారణంగా వివాహాలు చెడిపోవడము కనపడుతున్నాయి. కాబట్టి జాతకాలు ఖచ్చితంగా చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్నం ఎక్కడ ఉంది, లేదా లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, లేదా ఏ ఏ దశలు నడుస్తున్నాయి, దాన్ని బట్టి కూడా మన జీవితంలో వివాహం, ఉద్యోగం, సంతానం, వ్యాపారం ఇలాగ అన్ని రకాల సమస్యలకి కారణం అవుతుంటుంది. కాబట్టి అది ఎలా తెలుస్తుందంటే మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్ అది పంపితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిహారాలు చేయిస్తూ ఉంటాం. అలా చేసుకుని ఎదరికి వెళుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా దోషాలు దొరికి పనులు విజయవంతం అవుతాయి. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం ఏదైనా సరే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ యొక్క పర్సనల్ జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము చూసి చెప్తాం. ఇది ప్రధానమైన విషయం. అలాగే వివాహం విషయంలో కూడా జాతకాలు చూడకుండా, జాతకాలు నప్పకుండా వివాహాలు చేసుకోకండి. ఈ సంవత్సరం విడిపోయే అవకాశాలు ఉంటే జాగ్రత్త. ఇక సంతానం విషయంలో కూడా సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మిస్క్యారీ అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే నూతన సంతాన ప్రయత్నాలు చేసేవాళ్ళు, రెండో సంతానం, మూడో సంతానం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారు, సరోగసీ ద్వారా ప్రయత్నం చేసేటటువంటి వారు, మెడిసిన్స్ తీసుకుని ప్రయత్నం చేసే వారికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. జాతకం చూపించుకోండి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మాత్రం స్వల్ప అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. పెద్దగా విశేషంగా లేదు. కాబట్టి అత్యవసరమైతేనే విదేశాలు వెళ్ళండి. విదేశాల్లో పరిస్థితులు కూడా బాగోలేవు. కాబట్టి ఈ సంవత్సరం వెళ్ళడం కూడా మంచిది కాదు. అలాగే
నూతన గృహం కోసం ప్రయత్నం చేసినా, ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా మాత్రం అవకాశం అయితే బాగానే కనపడుతుంది. కాకపోతే అనుకున్న ప్రదేశాల్లో కట్టలేకపోవడం, కొనలేకపోవడము, లేదా డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, బ్యాంకు లోన్లు మంజూరు అవ్వడానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తడము, లేదా దానికి సంబంధించి పర్మిషన్ల విషయంలో ఆలస్యాలు అవుతూ ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి ఓర్పు సహనంతో ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం భూములు కొనేటటువంటి వారికి లేదా భూ వ్యవహారాలు చేసే వాళ్ళకి మాత్రం స్వల్ప అనుకూలత కనపడుతుంది. కాబట్టి భూములు యందు పెట్టుబడులు పెట్టొచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చు, కౌలుకి భూములు తీసుకుని వ్యవసాయాలు చేసినా కలిసి వస్తుంది మీకు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టాలనుకున్నారు, సొంత వ్యాపారాల యందు పెట్టుబడి పెట్టుకోండి. బంగారం యందు, వెండి యందు, లేదా రాగి యందు, ఇత్తడి యందు, లేదా లోహముల యందు పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే లాభం వస్తుంది. అలాగే ఈ సంవత్సరం సొంతంగా చేసుకునే వ్యాపారాల వల్ల లాభం కనపడుతుంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు మొత్తం చేయకండి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కొనుగోలు చేయడం మాత్రం చాలా ఉత్తమం అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే కోర్టు వివాదాల విషయంలో కూడా జాప్యం కనపడుతోంది. అనుకున్న వివాదాలను కూడా సొంతంగా పరిష్కారం అవ్వకపోవడం, ఆలస్యం అవ్వడం, లేదా మీకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఆరోగ్య భంగం బాగా కనపడుతోంది. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడం కానీ, లేదా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఆర్గాన్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ, కళ్ళకి సంబంధించి ఇబ్బందులు, నరాలకు సంబంధించి ఇబ్బందులు, లేదా ఆర్థోపెటిక్ బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి భోజనం చేయండి, బయట ఫుడ్లు మానేయండి, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తగ్గించండి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించి, అలాగే ప్రోటీన్ ఫుడ్, అలాగే సమతుల్యమైన ఫ్యాక్ట్, అలాగే ఫైబర్ ఫుడ్ని ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాత్రి సమయంలో మితాహారం తినండి, రాత్రి పెందరాలే పడుకోవడానికి ప్రయత్నం చేయండి, రాత్రి ఫోన్లు చూడకండి. అలాగే ఈ సంవత్సరం రుణ బాధలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆర్థికంగా జాగ్రత్త తీసుకోవాలి. అప్పులు చేయడం మాత్రం మంచిది కాదు ఈ సంవత్సరం. అలాగే ఏదైనా అత్యవసరం అయితేనే రుణాలు చేయండి తప్ప, లేకపోతే ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. అలాగే ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు అతిగా వాడడం వల్ల, అతిగా ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల కూడా డబ్బులు నిలబడకపోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వాహనాలు కొనడం కానీ, అమ్మడం కానీ పెద్దగా లాభాలు కనపడలేదు. కాబట్టి అత్యవసరమైతేనే క్రయ విక్రయాలు జరుపుకోవడం మంచిది. ఈ సంవత్సరం చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, లేదా అనవసరమైనటువంటి వ్యామోహాలకి గురవడం కానీ, పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి కారకత్వం అవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవాలి. కామపరమైన కోరికలు పెరిగిపోతాయి ఈ సంవత్సరం. స్త్రీ పురుష సంగమాలు, వివాహేతర సంబంధాలు, వీటి వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అనవసరమైన వ్యామోహాలు పెంచుకోకండి. ఈ సంవత్సరం స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం వల్ల, చాటింగ్లు చేయడం వల్ల, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు కనపడతాయి. కాబట్టి వివాహమైన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెళ్లి కాని స్త్రీలు అందరూ కూడా రాత్రి సమయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త. అతిగా పురుషుల్ని నమ్మడం మాత్రం మంచిది కాదు. వాడుకుని వదిలేస్తారు, బ్లాక్మెయిల్స్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. సంవత్సరం కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, లేదా ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడాలు, పిల్లలతో సమస్యలు కనపడతాయి. కుటుంబంలో మాట్లాడేటప్పుడు కోపంగా, ఆవేశంగా మాత్రం మాట్లాడకండి, జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 7గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు గురువారము, సోమవారము, మంగళవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు, నీలం రంగు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి చేయించుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక, రాహుకి, కేతువుకి, గురుడికి, కుజుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, దుర్గాగ్ని విష్ణు హోమము, మన్యసూక్త హోమము, సుదర్శన హోమము, నవగ్రహ హోమాలు చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు, హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు సొంతంగా ఇంట్లో ఎటువంటి పూజలు చేసుకోవాలి అంటే కనుక, ఇంట్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరాధన చేసుకోవడం, లలితా సహస్రం పారాయణ చేసుకోవడం, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మణిద్వీప వర్ణాన్ని పారాయణ చేసుకోవడం, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ప్రతి ఏకాదశి రోజు కానీ, ప్రతి పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగడమే కాదు, భగవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి చక్కగా చేసుకోండి. అయితే ఈ యొక్క పూజలు, వ్రతాలు చేసుకోవడానికి మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా, లేదా ఇతర దేశాల్లో కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క పూజలకు సంబంధించినటువంటి వీడియోలని మంత్రాలతో సహా, కథతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకు ఇక్కడ ఐకార్డులో ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన వెంటనే ఎండ్ వీడియోగా ఆ వీడియో రావడం జరుగుతుంది. కాబట్టి చక్కగా వీడియో మీద క్లిక్ చేసి చక్కగా ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ వ్రతం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. సకల కోరికలు తీరుతాయి, సకల దుఃఖాలు పోతాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకంతో రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.